హలో పీపుల్, ఈరోజు నా కంటెంట్ ఏంటంటే నా హెయిర్ ఇంత పొడుగు ఇంత సిల్కీగా ఎలా అయిందో చెప్తాను. ఈరోజు ఇంత స్మూత్గా అవడానికి కారణం నేను రైస్ గంజి ఉంటుంది కదా, ఆ గంజిలో ఒక మందార పువ్వులు, మందార ఆకులు, ఇంకా కుంకుడుగాయ ఉంటుంది కదా, కుంకుడుగాయ కొట్టి అదంతా నానబెట్టి బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేస్తే ఇలాగా షాంపూలా వస్తుంది. న్యాచురల్ షాంపూలే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇలాగా షాప్లో షాంపూలు చాలా కెమికల్స్ ఉంటాయి, చాలా దానివల్ల జుట్టు కూడా ఊడిపోతుంది. దీనివల్ల మనము మన జుట్టు ఆయిల్ పెట్టుకున్నా కూడా ఒత్తుగా ఉంటుంది. ఎందుకంటే అంత టెక్స్చరు, అంత జుట్టు మన దగ్గర ఉంటుంది. పొడుగ్గా కూడా జుట్టు పెరగట్లేదు అంటారు, కానీ వీక్లీ 2 times ఇలాగ ట్రై చేయండి. ట్రై చేస్తే అసలు ఇలాగ మనం కొంతసేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలా నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల బాగా అవి అన్ని కుంకుడుగాయలంతా నాని మంచిగా నురుగొచ్చి, ఆ నురుగని మనం హెయిర్కి రాసుకుంటే ఆ స్మెల్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది హిబిస్కస్లో మళ్ళీ అది స్మూత్నెస్ ఉంటుంది కదా, కొంచెం జిగురు అది ఉంటుంది కదా, దానివల్ల హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఒకసారి నిజంగా ఇలా వీక్లీ 2 times ట్రై చేయండి. మళ్ళీ ఇంకా షాంపూలే అవసరం లేదు మీకు. ఇంటి దగ్గరే ఇది ఒక్క చెట్టు ఉంటే మనకి కుంకుడుగాయలు ఎలాగో బయట మనం కొనుక్కుంటే దొరుకుతాయి. లేకపోతే మీకు చెట్లు లేకపోతే ఇప్పుడు పొడులు దొరుకుతున్నాయి కదా, మందార పొడి కూడా దొరుకుతుంది, పువ్వుల పొడి. అలాగా పువ్వుల పొడి, ఈ కుంకుడుగాయ కూడా పొడి దొరుకుతుంది, ఆ కుంకుడుగాయ పొడి, అవన్నీ పొడులు, అవన్నీ ఇలాగే కొంచెం అన్నం ఎలాగో వండుకుంటాం కదా, గంజి లేకపోతే రైస్ వాటర్ ఉంటుంది కదా, కొంతమంది గంజి వార్చుకున్నప్పుడు ఆ రైస్ వాటర్లో కలుపుకొని మీరు మిక్స్ చేసుకొని మంచిగా కొంచెము నానబెట్టి ఉంచి అది హెయిర్కి పట్టించుకొని స్నానం చేస్తే అసలు హెయిర్ చూసారు కదా నాది ఎంత లావుగా ఎంత సిల్కీగా ఉందో. ఇప్పటికీ అలాగే ఉంది నా హెయిర్. అలాగే కొంచెం కూడా జుట్టు కూడా ఊడదు. ఇలాగ చేసుకుంటే మంచిగా ఆయిల్ పెట్టుకోవచ్చు 2 days. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే ఇలా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో. మర్చిపోకండి గైస్, లైక్ చేయండి. నిజంగా ట్రై చేసి చూడండి కంపల్సరీ. నా జుట్టు కూడా చూడండి ఒకసారి, విగ్ అనుకుంటారు, నిజం